మీరు ఇంట్లో కూర్చొని నెలకు 30,000 సంపాదించవచ్చండి. ఇది స్కామ్ అయితే కాదు, ఇది ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ అండి. అండ్ ఈ వీడియోలో మీరు తెలుసుకోపోయేది, మీ దగ్గర పెట్టుబడి లేకపోయినా కూడా మీరు బిజినెస్ చేయొచ్చు. ఎలా అంటే వాట్సాప్ ఒకటి ఉంటే చాలండి. వాట్సాప్ అండ్ డేటా ఉంటే చాలు. మీరు సారీస్, కుర్తీస్, లెహెంగాస్ అండ్ కిడ్స్ వేర్, మెన్స్ వేర్ ఇలాంటివి రీసెల్లింగ్ చేయొచ్చు. రీసెల్లింగ్ చేసి మీరు ఎర్న్ చేయొచ్చు. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి, బిగినర్ అయితే ఎలా రీసెల్లింగ్ చేయాలి అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. వెల్కమ్ టు రామ్సిరి కలెక్షన్స్. మీరు రామ్సిరి కలెక్షన్స్తోనే ఎందుకు వర్క్ చేయాలి అంటే, ఆల్రెడీ మేము ట్రస్టెడ్ సప్లయర్ లిస్ట్ని మెయింటైన్ చేస్తున్నాము. మా దగ్గర మెంబర్ ఆఫ్ రీసెలర్స్ ఉన్నారండి. అండ్ నో ఇన్వెస్ట్మెంట్, నో స్టాక్ టెన్షన్. డైలీ ప్రోడక్ట్ అనేది మీకు గ్రూప్లో అప్డేట్ అవుతుంది. అండ్ ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతాము. 24/7 మా సపోర్ట్ అనేది మీకు ఉంటుందండి. నెంబర్ 3 అండి, వాట్సాప్ బిజినెస్ని సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ బిజినెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. అలానే మీ ప్రొఫైల్లో మీ నేమ్, మీ అడ్రస్, మీ లోగోని యాడ్ చేయండి. అండ్ క్యాటలాగ్ సెలెక్షన్లో రామ్సిరి కలెక్షన్ గ్రూప్ నుంచి వచ్చిన ఫొటోస్ని మీరు అక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ క్విక్ రిప్లైస్ అండ్ గ్రీటింగ్ మెసేజెస్ కూడా సెట్ చేసుకుంటే పర్ఫెక్ట్ బిజినెస్ ప్లాట్ఫామ్ రెడీ అయినట్లే. నెక్స్ట్ 4th వన్ అండి. 4th వన్ వచ్చేసి డైలీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండి. ఈ డైలీ మార్కెటింగ్ స్ట్రాటజీస్లో మీరు చేయాల్సిన పని ఏమంటే, మార్నింగ్ వచ్చేసి 2 శారీస్ 2 కుర్తీస్ పోస్ట్ అనేది మీ స్టేటస్లో, వాట్సాప్ స్టేటస్లో ఆర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ వచ్చి కిడ్స్ వేర్, బ్యాగ్స్ అండ్ కస్టమైజ్ గిఫ్ట్ ఇలాంటివి స్టోరీలో పెట్టచ్చు అండ్ వాట్సాప్ స్టేటస్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ మీరు కస్టమైజ్ గిఫ్ట్ లేకపోతే మెన్స్ వేర్ ఇలాంటివి కూడా మీరు స్టోరీస్లో అండ్ వాట్సాప్ స్టేటస్లో అప్లోడ్ చేసుకోవచ్చు అండి. అండ్ మెయిన్ థింగ్ అండి, ఈ బిజినెస్ స్ట్రాటజీస్లో కూడా మనం ఇస్తున్న ఆఫర్స్, ఫ్రీ షిప్పింగ్ ఆర్ కాంబో ఆఫర్ ఆర్ ఫ్రీ గిఫ్ట్ ఇలాంటివి హైలైట్ చేయడం మర్చిపోకూడదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్డర్ ప్రాసెసింగ్ అండి. ఆర్డర్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది అంటే, మీకు ఆర్డర్ వచ్చినప్పుడు, మీకు కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ని రామ్సిరి కలెక్షన్కి అడ్మిన్, ఎవరైతే అడ్మిన్ ఉన్నారో వాళ్ళకి సెండ్ చేశారంటే వాళ్ళు ఆర్డర్ ప్రాసెస్ చేస్తారండి. అండ్ ప్రోడక్ట్ ప్యాక్ అవుతుంది. అండ్ ప్రోడక్ట్ మీద మీ క్లయింట్ యొక్క అడ్రస్, మీ కస్టమర్ యొక్క అడ్రస్ అండ్ మీ గ్రూప్ నేమ్తో వాళ్ళకి సెండ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ 2 to 4 వర్కింగ్ డేస్లో డిస్పాచ్ అనేది చేస్తాం మనము. మన దగ్గర ప్రజెంట్ అయితే ఆన్లైన్ పేమెంట్ మాత్రమే, ప్రీపెయిడ్ పేమెంట్ మాత్రమే ఉంది. అది పే చేసి మీరు మీ ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. రీసెల్లింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తామండి. ఆ కామన్ మిస్టేక్స్ వచ్చేసి లో క్వాలిటీ ఇమేజెస్ అండి. అంటే మేము సెండ్ చేసిన ఇమేజెస్ని మీరు ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు గ్రూప్లో పోస్ట్ చేస్తే చాలు. దాన్ని డౌన్లోడ్ చేసి దాన్ని ఎడిట్ చేయడం వల్ల ఇమేజ్ యొక్క క్వాలిటీ అనేది పోతుంది. సో అలాంటివి చేయకూడదు. నెక్స్ట్ వన్ ఓవర్ ప్రైజింగ్ అండి. 200 రూపీస్ ప్రోడక్ట్కి మీరు 400 రూపీస్ మార్జిన్ అనేది యాడ్ చేయకూడదు. జెన్యూన్ మార్జిన్ వచ్చేసి 50 to 100 ఇస్ ఎనఫ్ అండి. అండ్ నెక్స్ట్ వన్ ఇన్యాక్టివ్ వాట్సాప్ స్టేటస్ అండి. వాట్సాప్ స్టేటస్ అనేది కంటిన్యూగా యాక్టివ్లో ఉండాలి. రోజుకి అట్లీస్ట్ 4 to 6 స్టేటస్ అయినా ఉండాలి, 4 to 6 స్టోరీస్ అయినా ఉండాలి ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ పేజెస్లో. అండ్ డిలే ఇన్ రిప్లైస్ అండి. ఇమ్మీడియట్గా మీరు రిప్లై ఇస్తేనే మీకు ఆర్డర్లు అనేది వస్తుంది, ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుందండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫాలో చేస్తూ రోజు అప్డేట్ చేస్తూ ఉంటే డే 1 నుంచి కూడా మీరు ప్రాఫిట్ అనేది చూస్తారండి. నెలకు కనీసం 10 to 15 కస్టమర్స్ అయినా వస్తారు. కాకపోతే మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా యాక్టివ్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. ఇందులో మీరు పక్కా డెడికేషన్తో వర్క్ చేశారంటే డెఫినెట్గా మీరు 30,000 అబోని ఎర్న్ చేస్తారు. కాకపోతే ఓపిక అనేది ఉండాలి అండ్ మనం చేసే పని కరెక్ట్గా ఉండాలి. చేసే పని అనేది స్టాప్ చేయకుండా, బ్రేక్ చేయకుండా కంటిన్యూటీ అనేది ఉండాలన్నమాట. మీకు ఈ బిజినెస్ ఆపర్చునిటీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో శారీ కాంబోస్ విత్ స్టైలిష్ టిప్స్ అండ్ బెస్ట్ ప్రైజింగ్ స్ట్రాటజీ అవన్నీ కూడా రీసెలర్కి ఎలా యూజ్ అవుతుంది అనేది చెప్తాను. మిస్ చేయకుండా ఆ వీడియో కూడా చూసేయండి. థ్యాంక్ యూ.